ఆంధ్ర హోమ్లీ ఫుడ్స్ చూస్తున్న అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. అదే కాదు, మీకు ఏ పికిల్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఆర్డర్ ప్యాక్ మీకు ప్రిపేర్ చేసి మేము ఇస్తాము. ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. ఉసిరికాయలని మంచిగా కడిగి ఘాట్లు పెట్టుకోవాలి. మంచిగా కడిగి తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే కాయలన్నీ మంచిగా కడిగి తుడుచుకుని నేను ఘాట్లు పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఘాట్లు పెట్టుకున్న అన్ని కాయల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అందుకే ఆయిల్ పోసి ఇవి ఫ్రై చేసుకుంటాను నేను. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చింతపండుని, మంచి చింతపండు కడిగి కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకుందాము. కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి, ఎక్కువ వద్దు. మేము అన్ని ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడతామండి. మీకు కావాలంటే కామెంట్ చేయొచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఉసిరికాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఉసిరికాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. రోజు ఒక కాయైనా సరే తినాలని చెప్తారు. సి విటమిన్ మంచిగా ఉంటుంది. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెమే ఫ్రై చేయాలి. మామిడికాయ గుజ్జుని, చింతపండు గుజ్జుని హీట్ చేసుకుని నేను గుజ్జుని ఎలా తీస్తున్నాను చూడండి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఫస్ట్ కొంచెం మెంతుల్ని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తీసుకున్న గుజ్జుని నూనెలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ వేసాం కదా, అందుకే ఆయిల్లో అడుగు అంటకుండా ఫ్రై చేసుకుని కలుపుకుంటూనే ఉండాలి. మనం ఉసిరికాయలు వేపిన ఆయిల్ మిగిలింది కదండి, అందులోనే పసుపు, కారము, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఆవపిండి, మెంతిపిండి రెండు కూడా వేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసుకుని కలుపుకోవాలి. మనం వెల్లుల్లిపాయల్ని పొట్టు వలిచి ఉంచుకోవాలి. ఇది మంచిగా చల్లారాలి. చల్లారకోకుండా వేస్తే బాగోదు. అందుకే చల్లారిన తర్వాతే చింతపండు గుజ్జుని వేసి కలపాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి నేను దంచుకుంటున్నాను. దంచుకుని కచ్చపచ్చ దంచుకుని ఇందులోకి వేసి కలుపుకుంటున్నాను. చింతపండు గుజ్జు కూడా చల్లారిపోయింది. మనం ఇందులో పచ్చళ్ళే వేసుకుని కలిపేసుకుందాము. ఉసిరికాయలని కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఈ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. చేయాల్సిన పద్ధతుల్లో చేస్తే
చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. పెద్ద పెద్ద ఉసిరికాయలతో చేస్తున్నాము. ఇలా మంచిగా అంతా కలుపుకుని పట్టించుకుని ఒక 2 డేస్ ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ పచ్చడి రెడీ. కావాలంటే కామెంట్ చేయండి. మీకు కూడా సప్లై చేస్తాము, పంపిస్తాము. ఎంత కావాలంటే ఏ పచ్చడి కావాలన్నా సరే మేము పంపిస్తాము. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.